MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. బ్యాడ్ బ్రెత్ అండ్ బ్యాడ్ స్మెల్ నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అయితే దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుప్తా గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. సో యాజ్ మెన్షన్డ్ ఈ ప్రాబ్లం చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఇంటర్నల్లీ అండ్ ఆల్సో మెంటలీ కూడా. సో ఈ ప్రాబ్లం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? సో మెయిన్ ఈ నోటి దుర్వాసన కానీ, నోట్లో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, నోట్లో అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ, మెయిన్ మనం గమనిస్తే వీళ్ళు వాటర్ ఇంటేక్ చాలా తక్కువ తీసుకుంటారండి. ఓకే. సో డీహైడ్రేషన్ ఎప్పుడైతే మన మౌత్ ప్రాపర్గా వాటర్ తాగుతుంటే వెట్గా ఉంటుంది. సో ఏదన్నా సరే మన మౌత్ మార్నింగ్ లేచిన వెంటనే క్లీన్గా టంగ్ క్లీనర్ పెట్టి క్లీన్ చేసుకోవడం, లేదంటే పాతకాలంలో మన 2 ఫింగర్స్ పెట్టి తీసేసేవాళ్ళం ఫ్లమ్ అంతా. అలా లోపల తెమడ ఉండిపోవడం వల్ల కూడా అది ఇరిటేటెడ్గా ఉండి మౌత్ నుంచి స్మెల్ వస్తుంది. కొంతమంది సరిగా నీళ్లు తాకపోవడం వల్ల కూడా మనకి ఇదవుతుంది మనకి. సో కొంతమంది బ్రష్ కూడా సరిగా చేయరు. పొద్దున్న లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం అలవాటు అయిపోయి ఉంటుంది. సో వీళ్ళలో కామన్గా మనం కనిపిస్తే 80-90% వాళ్ళలో మౌత్ నుంచి స్మెల్ రావడం, అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో ఈ మధ్య కాలం ఎక్కువైపోయింది. చాలామంది ఈ మధ్య వస్తున్నారు మౌత్ నుంచి స్మెల్ రావడం అని. కొంతమంది స్వెట్ స్మెల్ ఎక్కువ. అంటే ఇప్పుడు కొంతమందికి హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు చెయ్యి అంతా తడిగా ఉంటుంది చూడండి, అది ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు. వీళ్ళలో కూడా డిహైడ్రేషన్ ఇష్యూ ఉంటుంది, అంటే నీళ్ళు సరిగ్గా తాగరు వీళ్ళు. సో అదేంటి అంటే ఎక్కువగా వస్తే డిహైడ్రేషన్ యాక్చువల్లీ ఏంటంటే అరిచేతు అరికలు కొంతమంది తడిగా ఉంటాయి. సో అవునవును. బేసిక్గా జెంటికల్గా కూడా ఉంటుంది. కొంతమందికి మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. కొంతమందికి ఆ ఇష్యూ పోవాలన్నా సరే మనం ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. మనం చేతుల్లో స్వెట్ వస్తుందంటే నీళ్ళు ఎక్కువ తాగేసినట్టు ఏం కాదు. బేసికలీ నీళ్లు సరిగా లేకపోవడం వల్ల కూడా బాడీలో కొంతమందికి హ్యాండ్స్లో అంటే అది మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువ డ్రై అవ్వాలి కదా మళ్ళీ అది ఎట్లా? దానికి దీనికి కనెక్షన్ ఉండదు అనమాట. ఓకే. సో కొన్ని కేసెస్లో మనం వాటర్ సరిగా తాకపోవడం వల్ల వీళ్ళ స్వెట్ స్మెల్ చాలా స్టిక్కీనెస్ ఉంటుంది. స్టిక్కీనెస్ అంటే ఇప్పుడు పక్కన వాళ్ళు కూర్చున్నా సరే, మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత అలిసిపోయి ఇట్లా కూర్చున్న తర్వాత నార్మల్ స్వెట్ స్మెల్ ఉంటుంది కామన్, కానీ వీళ్ళలో విపరీతమైన కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. అండ్ ప్రత్యేకంగా మనకి చాలా వరకు కొంతమంది ఏంటంటే ప్రాపర్ స్నానం కూడా ఉండదు, చేసినా కూడా వెళ్ళి హడావిడికి వెళ్ళి నీళ్ళు పోసుకొని వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొద్దిగా అండి, నేను చాలా కేసెస్లో చెప్పింటాను, కొద్ది గోధుమ పిండి కొద్దిగా పాలు రెండింటిని కలిపేసి బాడీ అంతా పెట్టుకొని స్నానం చేస్తే స్వెట్ స్మెల్ బాగా తగ్గుతుంది. ఓకే. చాలా మంది నేను చెప్తుంటాను, ఫ్రెష్నెస్ ఉంటుంది బాడీ కూడా చాలా వరకు. అండ్ నోటి దుర్వాసన పోవాలంటే కంపల్సరీ వాటర్ తాగాలి. అండ్ బెస్ట్ రెమెడీ ఒకటి వాటర్, ఆల్మోస్ట్ పర్ డే 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగితేనే మౌత్ స్మెల్ అనేది 100% తగ్గిపోతుంది. అండ్ దాంట్లో ఇంకొద్ది అడిషనల్గా ఇలాచి యాలకులు ఉంటాయి కదా, మంచి స్మెల్ ఉంటాయి. మనం కొద్ది స్వీట్లు వేసినా స్మెల్, ఇంట్లో ఎక్కడన్నా బాక్స్ ఓపెన్ చేసాం అది జస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే, లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఏదో ఒక టైంలో ఒక ఇలాచి నోట్లో వేసుకుని నమలండి అంతే. ఆ ఇలాచి నమిలిన తర్వాత దాహం వేస్తుంది మనకి ఆటోమేటిక్గా. సో మనకి ఆ దాహాన్ని పెంచే క్యాపబిలిటీలో కొద్ది దాల్చిన చెక్క, లవంగం ఒకటి, ఇలాచి ఒకటి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఓకే. సో కొంతమంది ఏంటంటే నీళ్ళు తాగరు, దాహం వేస్తున్నా సరే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి తాగరు. కానీ ఇలాచి కానీ, మనం దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ నోట్లో వేసుకొని నములుతూ ఉంటే సో ఆ సలైవా సిక్రేషన్ ప్రాపర్గా ఉంటుంది. దానివల్ల మౌత్ అంతా వెట్గా ఉంటుంది. ఓకే. సో దానివల్ల కూడా మనకి ఆల్మోస్ట్ ఈ కంప్లైంట్ పోతుంది. సో ఈ కొంతమందిలో అరిచేతులు అరికాలలో బాగా చాలా షై ఫీల్ అవుతుంటారు పాపం ఈ యంగ్స్టర్స్. ఎవరికైనా హ్యాండ్ షేక్ ఇద్దామన్నా సరే, ఈ ప్రాబ్లం పోవాలన్నా సరే 100% వాటర్ ఇంటేక్ పెంచండి. వాటర్ ఇంటేక్ పెంచండి. అండ్ గోధుమ పిండిలో కొద్ది పాలు కలిపేసి బాడీ అంతా పెట్టి స్నానం చేయండి. 100% చెప్తున్నాను, చాలా డిటాక్స్ అవుతుంది స్కిన్. ఓకే. డిటాక్స్ అవుతుంది. స్వెట్ స్మెల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది దీనివల్ల. నీళ్ళు తాగాలి. అండ్ పొద్దున్న లేచిన వెంటనే కొద్దిగా క్యారెట్, బీట్రూట్, సో మన యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి పొద్దున ఒక పూట ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి ప్రాపర్ న్యూట్రిషన్, ఐరన్ కానీ హిమోగ్లోబిన్ కానీ ప్రాపర్గా ఉంటుంది. సో కొంతమందిలో హిమోగ్లోబిన్ తక్కువైపోయినా సరే కొన్ని కేసెస్లో ఛాన్సెస్ ఉంటాయి స్మెల్ రావడం. ఓకే. సో మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ తాగడం, ఈవినింగ్ టైమ్స్లో పొమోగ్రానైట్ జ్యూస్ తీసుకోవడం, కొన్ని రోజులు జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం, ఈ మ్యాగీలు, కూల్ డ్రింక్స్ ఇవి అవే. బేసికల్లీ ఒక కంప్లీట్ మనం అన్నీ చేస్తున్నాం, నీళ్లు తాగుతున్నాం, యోగా చేస్తున్నాం అని, కానీ జంక్ ఫుడ్ చేసిన దానికంటే ఎక్కువ తింటున్నామంటే ప్రాబ్లం ఎక్కువైపోతుంది. సో జంక్ ఫుడ్స్కి కొద్దిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కాన్ఫిడెన్స్ అంతే. మనకి ఈ సమస్యలు వెళ్ళలేవు అనుకోండి, ఉన్నవాళ్ళు చాలా వీక్గా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. సో ఇవి పోవాలంటే మనం చిన్న ప్రికాషన్స్లో నీళ్ళు బాగా తాగాలి. నీళ్లు తాగితే 80% టాక్సిన్స్ బాడీలో నుంచి వెళ్ళిపోతాయి.
సో దానివల్లే ఆటోమేటిక్గా మనం అండ్ మార్నింగ్ లేచాక అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యంగ్స్టర్స్ ప్రత్యేకంగా కంపల్సరీ స్నానం చేయండి అంటారు. ప్రతి ఒక్కరు చేయాలి. యంగ్స్టర్స్కి ఏంటంటే బద్ధకం, కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే ఆడ బ్యాగ్ పడేస్తారు, అలా కూర్చునేస్తారు. స్నానం చేయకపోవడం వల్ల, కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మనకి అండ్ ప్రత్యేకంగా గోర్లు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అక్కడే అన్నం అదే టాక్సిన్స్ అవన్నీ ఉండి గోర్లు అదే దానివల్ల కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అంటే కొన్ని మనం చేతులారా చేసుకుంటున్న సమస్యలు. నీళ్ళు సరిగ్గా తాగకపోవడం వల్ల, మౌత్ బ్రష్ అది చేయకపోవడం వల్ల, సో ఇంటేక్ ఆఫ్ ఫుడ్‌లో కూడా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తుంటే ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తది మౌత్‌లో నుంచి. బట్ బ్యాడ్ బ్రెత్ వల్ల అంటే మెయిన్‌గా రీజన్స్ ఏముంటాయి మ్యామ్ దీనికి? బ్యాడ్ ఇన్ఫెక్షన్సేనా? బ్రెత్ కొంతమందిలో బ్యాడ్ బ్రెత్ ఉంది అంటే వాళ్ళలో సైనస్ ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. సైనస్ ప్రాబ్లమ్ ఉన్న మ్యూకస్ ఉంటది కదా, తెమడంతా. ఇక్కడ తెమడంతా బాగా అక్యుములేట్ అయిపోవడం వల్ల దానివల్ల కూడా బ్రీత్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటది వాళ్ళకి, బ్యాడ్ బ్రీత్. సో ఈ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నా సరే మనం సింపుల్ మనం యోగాలు, ప్రాణాయామ చేసుకోవడం, ప్రాణాయామ రెగ్యులర్‌గా తీసుకుంటున్నా కూడా బ్రీత్ ప్రాపర్‌గా ఉంటది. సో కొంతమంది సైనస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో కూడా మౌత్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. కొన్ని కేసెస్‌లో. అది పోవాలంటే ప్రాణాయామ చేసుకోవడము, జలనిధి, సూత్రనిధి మనం చాలా కేసెస్‌లో చెప్పాం. అది చేసుకోవడము, నీళ్ళు సరిగ్గా తాగడం అండ్ ప్రత్యేకంగా చెప్తున్నాను, గోధుమ పిండిలో నీళ్ళు కలిపేసుకొని పాలు గాని, నీళ్ళు గాని కలుపుకొని బాడీ అంతా పెట్టేసిన ఒకే ఒక బాత్ చేయండి. చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఓకే. చాలామంది చెప్పింటారు కానీ సీజనల్ వైస్‌గా. అది కూడా మనం సమ్మర్‌లో మళ్ళీ గోధుమ పిండి విత్ మిల్క్ సెట్ అవ్వదు. ఓకే. అప్పుడేం చేయాలి? డ్రై అయిపోతది. అప్పుడు అప్పుడేం కావాలంటే మనం కామన్‌గా మన సున్ని పిండి గానీ, మనకి మాక్సిమం సమ్మర్స్‌లో నేను ఎక్కువ పెట్టొద్దంట అంటాను. ఓకే. సమ్మర్ సీజన్‌లో నేను మ్యాంగో పల్ప్ ఉంటది కదా, ఆ పల్ప్ అంతా బాడీ పెట్టి స్నానం చేయమంటుంటాను. అవునా? సీజనల్ ఫ్రూట్స్. ఓకే. బనానా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది స్కిన్‌కి. పపాయ ఫ్రూట్ బాగా అండ్ మ్యాంగో కూడా. ఎందుకంటే మనం లాస్ట్ సమ్మర్‌లో ఒక వీడియో చేసినప్పుడు మ్యాంగోని ఇలా అప్లై చేసుకోండి, చాలా రిలీఫ్ ఉంటది, చాలా ఫ్రెష్‌గా ఉంటది బాడీ అని చెప్తే చాలామంది చేశారు. మనకి కామెంట్స్ కూడా వచ్చాయి. సో సీజనల్ ఫ్రూట్స్ స్కిన్‌కి అప్లై చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి. ఓకే. అండ్ వర్షాకాలంలో అండ్ మన వింటర్ సీజన్‌లో స్కిన్ చాలా ఇదిగా ఉంటది కదా, అలాంటప్పుడు మనం పాలతో కలిపిన గోధుమ పిండి గానీ, సో బియ్య పిండి గానీ కొద్దిగా కలుపుకొని మంచిగా స్నానం చేస్తే చాలా ఫ్రెష్‌గా ఉంటది బాడీ అనేది. ఓకే. డన్ మ్యామ్. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.